అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు అన్న? సురేష్ అన్న. సురేష్ గారు ఏం చేస్తుంటారు? ఇక్కడనే ఉంటామండి, డ్రైవింగ్ చేస్తామా. ఇప్పుడు మల్కాజ్గిరే కదా, రైట్. సో మరి తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఎట్లా ఉంటుంది ఈసారి రిజల్ట్స్ కావచ్చు, పోటీ విషయంలో చూసుకున్నా ప్రధానంగా మీ మల్కాజ్గిరిలో 3 రకాలుగా ఉంది. అటు ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్, ఎంపీనేమో బీజేపీ, ప్రభుత్వమేమో కాంగ్రెస్ ఉంది. సో ఎట్లా ఉంటుంది ఈసారి పక్కా బీఆర్ఎస్ అనుకుంటున్నామండి. గ్రేటర్లో బీఆర్ఎస్. ఏందన్న ప్రధానంగా కారణం ఏంటి అంటే కొన్ని విషయాల హైదరాబాద్లో కొన్ని దెబ్బతిన్నది, ప్రజలు వ్యతిరేకించింది బాగా. మేమైతే బీఆర్ఎస్ అండి. సో అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమనిపిస్తా ఉంది అసలు పాలన పరంగా చూస్తే? పాలన బాగానే ఉంది. హైదరాబాద్లో జర ప్రజలకు ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్లోనే జర బాగా దెబ్బతింటుంది. మరి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎట్లా అనిపించింది మరి? అప్పుడు కూడా పర్లేదండి. మరి ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యే ఎవరు? మరి రాజశేఖర్ రెడ్డి అండి. ఎట్లా అనిపిస్తుంది, పని ఎట్లా నడుస్తుంది? బాగుందండి, బాగుంది, సూపర్. మరి ఇక్కడ హనుమంతరావు కాంగ్రెస్ నుండి, హనుమంతరావు, మరి రాజశేఖర్ రెడ్డి, ఇంకా రామచంద్రరావు ఉండే, ఆయన ఇప్పుడు బీజేపీ నుంచి ఆయన అధ్యక్షుడు అయ్యారు కదా. ఎట్లుంటది ఫైట్, ఎట్లుంటది సార్ ఈసారి? గట్టిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా ఇక్కడ? ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ బీజేపీ కార్పొరేటర్ ఉండే శ్రవణ్ కుమార్, ఆయన శ్రవణ్ కుమార్. ఈసారి గట్టిగా ఉంటుంది, ఇక చెప్పలేమండి, డిసైడ్ చేయలేము. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది అంటే రూలింగ్ పరంగా? బాగానే ఉంది, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇంకోటి కొత్తగా సర్ ప్రక్రియ అనేది నడుస్తుంది, SIR అనేది ఓటుది సంబంధించింది వెరిఫికేషన్ ఒకటి నడుస్తుంది కదా సర్వే లైట్లో. ఓటు అంటే దొంగ ఓట్లు ఏదైనా ఉంటే తీసేయడం కావచ్చు, ఇట్లాంటి జరుగుతుంది. ఏంటన్నా దాని మీద ఏంది అభిప్రాయం ఏంది? అదేమో మాకు కూడా అర్థమైతలేదు. వస్తురు, మేము మొన్న కూడా వస్తే మేమేం చెప్పలేము. అది ఒకళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు వద్దు అది చేయొద్దు అంటారు, ఒకళ్ళు బీజేపీ వాళ్ళు చేయాలి అని వాళ్ళు అంటారు. ఇక మధ్యలో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది అవుతుంది, కరెక్ట్గా ఎవరు చెప్తలేదు. అలాగే కొద్దిగా అలాగే అటు ఇటు ఉన్నది. ఇక మిగతా ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ 3 రాష్ట్రాల్లో గెలిచింది. మిగతా దగ్గర ఒక దగ్గర కాంగ్రెస్, ఇంకోది మన అది విజయ్ పార్టీ గెలిచింది. సో మరి తెలంగాణలో నెక్స్ట్ ఏమైనా బీజేపీకి ఛాన్స్ ఉంటుందా, లేకపోతే ఇదే కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా? అంటే బీజేపీ అప్పుడు బండి సంజయ్ ఉన్నప్పుడు బాగుందండి. ఇప్పుడు ఆయన మళ్ళా బండి సంజయ్ వస్తే చెప్పలేము. కొద్దిగా బండి సంజయ్ పుంజుకునే ఛాన్స్ ఉంటుందా? ఉంటుంది, 99% చెప్పలేము. కొద్దిగా బండి సంజయ్ ఉన్నప్పుడు బాగా చేసిండు ఆయన. అప్పుడు కార్పొరేటర్ కూడా 45 సీట్స్ దాకా వచ్చినాయి. ఇంతకుముందు బీజేపీ ఒకటి లేకుండే, బండి సంజయ్ ఉన్నప్పుడు బాగా వచ్చిందని. డైరెక్షన్ ఉంటే కొంచెం పార్టీ కొద్దిగా చెప్పలేము, కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు. ఈసారి ముగ్గురు గట్టిగానే ఉంటారు, ముగ్గురు ఉంటారు, చెప్పలేము. ఇక అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఈసారి ఎలక్షన్స్ లో ఏమైనా మార్పు వస్తుందా? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఉంది ఖచ్చితంగా ఉన్నది. ఓకే అన్న, సూపర్.